తీరన్నా భగవంతుడు మాకెళ్ళు అని లేవు దేవుడు అని ముందరికి అత్తమంటే ఆ దేవుడు ఊగుంటాడు. ఇలా రాండి రేపు అత్తనంటే దేవుడు ఊగుంటాడు. నేనేం చేయాలి? తలగా కొట్టుకునే పని అవుతాండి. నేనేమో పోవాలి ఎంత రచ్చి కూర్చుంటే ఎట్లయితే అట్లా నా ప్రాణం కాపాడుకోవాలి, నా మానం కాపాడుకోవాలి. పొగిరిపోయినా రోడ్డు వేళ మేము పోయాను మొత్తం రోడ్డు వేళ మేము పోయించుకున్నా గదిగా ఆడిపోని గది గంగలమో ఎట్లా చేయాలి? నేను ఇప్పుడు అవతలకి ఎట్లా పోయి రావాలి? ఒక్క సత్తన్నా నీ గండంగా ఆడిపోనన్న మెల్ల ఓడి వాళ్ళ బియ్యం పట్టుకొని నా ప్రాణం మానం రెండు కాపాడుకుంటా అని మెల్లగా లేచింది. చూసిన వాళ్ళందరూ కనిపెట్టుకోవద్దు, వాళ్ళందరూ కనుక్కోవద్దు. దేవుడు నిలబడి చెప్తుంది కావచ్చు, దేవుడు నిలబడి చెప్తుంది కావచ్చు అని న్యాయం మళ్ళీ కర్వంగా ఆడిపోతుంది. నా దేవుడు ఇలాగ అర్థమైంది లేదు. గంగలో నేముకుంటా పోతా అంటే ఓడి వాళ్ళ మేము పసుపు కలిపి మేము పోతాంది. బియ్యం ఇంకేమన్నానే పడుతుంది ఇంటెనకకు. నేను ఇంటెనక తర్వాత కనిపోతాను కనుక్కోవద్దు. దేవుడు ఇంటెనక చెప్తుంది కావచ్చు అంటే ఆయన కడతారు ఇలాంతా. ఈ గంటగా అరిపోయిన ఇంటెనక తలుపులు వేసిన 20 గుంటల బెండతోట తడిపి ఇంట్లోకి వచ్చిన ఇంట్లోకి వచ్చి కూర్చొని చెప్తాను దేవుడు మళ్ళా పొద్దుగా ఎన్నిసార్లు చెప్తారు అంటే పొద్దుగా చేసిన ఇక గౌన్లో తింటాడేమో గంట గది చేసి నన్ను ఈ గౌన్లో మొదలారాలు కోసేసి 5 రోజులు మెడకు కడితే హే బేబీ బుజ్జి మళ్ళీ ఇప్పుడు బేబీ అంటే మరి సాగలో ఏంటి సాగలి బొర్రవాడా నిన్ను ఇడిచిన బట్ట అక్కనే ఉన్నది, మొన్న ఇడిచిన బట్ట అక్కనే ఉన్నది. చిక్కుడు ఎట్లా పెట్టిన ముళ్ళకు ముళ్ళు ఆయన ఉన్నది. నేను అడుగుంటా పోతావు నీ సాగల రేవు బండలు నడిగి వాళ్ళగా, నీ సాగల రేవు బండల మీద మండేరుగా. నేను సాగలోని కాదా, నీకు సాగలో ఏర్పడతలేడు ఎవడు ఏర్పడతలేడా అని నేనే నీ మొగన్ నచ్చినట్రా నా మొగడు ఎక్కడి మొగడే మొగడు నా మొగడు నా మూటకున్న కౌరే నాతో ఎట్లా మాట్లాడుతుంది కౌరే నా గిరే. నీకు నేను మొగన్ ఏర్పడుతున్నా గీరలే మొగన్ అంటే మూటకున్న కోరెనా నీ పురుషుడు నచ్చిన తలుపు తీయి. నా పురుషుడు ఎక్కడి పురుషే పురుషో నా పురుషు. నేను 3 రోజుల కింద 4 బుడ్డ వరకలు వేసుకొని గా బుడ్డిపోయిన పురుషును పెంట మీద వాడవోసిన బుడ్డిపోయిన పురుషు నాతో ఎట్లా మాట్లాడుతుంది పురుషు నా బుడ్డిపోయిన బుడ్డ వరకల పురుషు. పురుషుని అంటే పులుసుకుండనంటవా? ఏయ్ నీ నాదు నచ్చిన తలుపుది. నాదెక్కడి నాదే నాదు నా నాదో నాన్నగారు పెట్టిన బక్కెద్దు బండెడు బోర్లు దొంగ అంపులకాడ అంగి లేవంగా నాదెళ్ళి పోయింది కాదే నాదు గోవిందా గోవిందా. నాదంటే నీ నాదండి పాపాన పడిపోతా వేనంగా వెళ్ళే గాలి ఆనందం వెళ్తేనే నేను నీ నాదుందంటే నేను నాదునా అవురా మోనన్నా? ఇగో దాన్ని నాదు పోయిందట మనం పోంగిలి పైసలు ఇస్తారు సుంతనాథ్ కాడ ఆగి దానికి ఇనుపది ఇత్తడిది కంచుతో అని కలిపి చేసి ఆ నాదు గట్టిగా పెట్టిద్దాం. పిత్తారా అది పిత్తున గాడిపోయే పిత్తుని చేసింది నా బేనా పిల్లం. నేను నాదు నీ పత్తి నచ్చిన తలుపు తీయా పదెక్కడి పత్తే పత్తి నా పత్తో నవగారు ఇచ్చిన 39 గుంటలు తక్కువ కెకురముల పత్తి పెడితే ఈ పోషంపల్లిలో ఊళ్ళే ఇంటికిద్దరు తీసుకుపోయి ఏరంగా 1 కిలో పత్తి వెళ్తే ఇంటికి పట్టుకొని వచ్చి మా ఆయన దొక్కంగా నేనే మా ఆయన దొక్కంగా నేనే 12 టైర్ల లారీలో దొక్కుకొని పెద్దపల్లికి పట్టుకపోతే పెద్దపల్లి కాడ ధర పడకపోతే జమ్మికుంటకు పట్టుకొస్తే దానికి 1,75,000 వచ్చినాయి కాదే పత్తి నా పత్తో. అయితే పత్తి అంటే పత్తిని అంటే పత్తి పత్తి ఎక్కడ పత్తి నీ పత్తిని తీసుకుపోయి ఏంటి ఎన్ని గుంటలు అమ్మగారు ఇచ్చిన అమ్మగారు ఇచ్చింది 39 గుంటలు తక్కువ 1 ఎకరం అంటే ఎన్ని గుంటలే పెద్ద ఒక్కడే గుంట 39 గుంటలు తక్కువ 1 ఎకరం అంటే దాని అమ్మగారు ఇచ్చిన ఆ గుంట గుంట పెద్దది. పోషంపాలు ఇలా టాక్టారు కంద్రపాలు ఇలా టాక్టారు పచ్చను టాక్టారు దున్నాగా నార్మల్ బీడేది గాడి అనుకుంటున్నావు. ఆ గుంటలు ఇవన్నీ టాక్టర్ ఏ ఊరు పట్టుకొని కంకిని. అయితే ఈ
ట్రాక్టర్లని దున్నుతో దున్నని అందులో పావు కిలో పత్తి వెళ్తే పావు కిలో పత్తిని 12 టైర్లు లాయలో దొక్కుని దాన్ని జమ్మి కూడా పట్టుకోవాలి 1,75,000 అవు మోహను ఈ 1,75,000 అనేది వాడు వరితోడు నా పిల్లని చూసి పెట్టిండవా ఏంది నా పిల్లని చూసే ధర పెట్టినాడు అయితే నా పిల్లం పత్తిని ఒకటి పడతాడు ఒకటి గీస్తాడు ఒకటి గీస్తాడు నీళ్ళు తేమెట్టేసిరని కానీ నేను ఇప్పుడే రాక కచ్చిరి కాడికి వస్తాను ఎవరు అనుకున్నా నా పిల్లం ఇదివరకు నేను మర్చిపోయా కానీ మాకు ఒక సీక్రెట్ కోడ్ ఉందిరా ఆ సీక్రెట్ కోడ్ పెట్టి పిలిస్తే నా పిల్లం ఎట్ట రాదో చూస్తా ఓ చిలిక ఓ రామ చిలిక కేరళ గంటములక ఓ చిలిక ఓ రామ చిలిక కేరళ గంటములక నచ్చిన తలుపు తీయవే బంగారి రమణి మొగన్నంటేనేమో మూటకున్న కూర అంటుంది నాదున్నంటేనేమో నాది వేయింది అంటుంది పత్తిని అంటేనేమో పత్తి ఎడుతుంది అది లంచే నచ్చిన తలుపు తీయవే ఓ దొంగ లంచే మింగడు అంటే అవ్వో నవ్వా మింగడంటే ఎవరు అంటున్నాను వేసుకున్నోడే అంటడే నవ్వు నవ్వా మామూడు వచ్చినట్టున్నాడు వాళ్ళకి ఏదో ఏకశాఖాల పడ్డా కొద్దిగా దగ్గరుండు అదేమన్నా పుట్టిన టైం నుంచే ఆయన కిరాకులు ఇస్తా నీతో వస్తా నీ పేరు విడాకులు ఇచ్చుకో నానా వస్తున్నానండి అంతా మురిగిపోతుంది అత్తన్న కాడిది అత్తనంటే మళ్ళా వస్తున్నా ఏం ఎప్పుడు నేను ఏం ఎప్పుడు ఏం లేకున్నా దీనికి ఏం ఎక్కువ చీరలంటాడు వీడు సిద్ధిపేటంగట్ట రైగలంటాడు ఆంధ్ర బ్యాంకులో 5 లక్షలు అంటాడు వీడు అనవకొండ బస్ స్టాండ్ అడక తింటాడు ఆంధ్ర బ్యాంకులో 5 లక్షలు అంటాడు వీడు అనవకొండ బస్ స్టాండ్ అడక తింటాడు కాశ్మీరు బార్డర్లో కావాలంటాడు వీడు కట్ట పట్టుకొని మర్ర వెనుక పోతాడు యుద్ధంలో నేను పెద్ద వీరుడు అంటాడు వీడు ఉడతాడు ఉత్సవోసుకుంటాడు ఉన్నమాట అంటే మంచి సంవత్సరాలు అంటే కల గట్టి పెద్దామని చెప్పు ఇది నవ్వులు మా సంవత్సరం అంటే అంత నవ్వుల పాలని చెప్పు ఎవరింటికాడి ఎవరింటికాడి చూడతాను మంచి సంవత్సరం అంటే నవ్వుతారా చెప్పు చెప్పు అయితే మీకు ఏమన్నా అన్న మీ ఇళ్ళకి వచ్చిన గిట్ట నవ్విన్నా అయితే నీకు మొగడనేటోడు ఏర్పడతలేడు నీకు మిండడనేటోడు ఏర్పడతలేడు నేను పత్తి అంటే పత్తిని ఏమండి ఇట్లా మాట్లాడినాక ఎంతటి మొగోడైతే ఏముంది మొగోని ఇంట్లో గెలిచి రచ్చ గెలువు అన్నారు ఇంటికాడ మొగోనికి విలువ ఉంటేనే అవతలు పోయి గిదిరా గదిరా అని పంచాయతీ చెప్పగలుగుతాడు ఇక ఇంటికాడ మొగోనికి విలువ లేదా అనుకో బయటకు పోయి గిదిరా గదిరా అని పంచాయతీ చెప్తే ఇది గిరికచ్చ పొంగుతాడు ఇంటికి పోయి అది పుస్తకం ఆడిన వాడుకోవాలి మరి మనం అవసరాలు సమ్మక్క పెట్టుకుంటాం కూడా ఇప్పుడు వచ్చేది మాగా అమాసనాడు సమ్మక్క పెడదామా ఇగో మనం పగిడి కుదరాలు చేసుకుందాం మొగుడా నేను మంచిగా అన్నా నువ్వే మంచిగా ఏంటి ఆడిరానా మొగడంటే మొడకున్న కోరేం చేసినావు అది అంటే పత్తి అంటాను నాలుగుందంటే నాలుగు అంటున్నావు
అయ్యా అది డాక్టర్ జాక్ లేవాడు దాప కొంచెం లేవడతాంది ఒకవేళ లోడ్ బండి అన్లోడ్ ఎత్తే లంజ కూడా ఇక్కడ పెట్టే నేను రాజ్యానికి రాజుని నేను దేశానికి దూరను నేను రెడ్డిని ఎవడగాన్ని దిక్కుమాలే దినాలు గాను నీ ఆరాలు గాను నిన్ను కొంచెం నిన్ను గడ్డకు పెట్ట నీ మీద గుడ్డలు కప్ప నిన్ను 5-6 మొద్దుల్లో పెట్ట నిన్ను ఒడ్డుకు పెట్ట నిన్ను ఏటొడ్డుకు పెట్ట నిన్ను గంగొడ్డుకు పెట్ట నిన్ను సముద్రం ఒడ్డుకు పెట్ట నిన్ను కాలుగొట్టుకు పెట్ట ఒకటే తోవానే నేను ఆడికి వచ్చిన అనుకో అప్పటి పడతలేదే మీది బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ మొగుడా అయినా ఆడిదానికైనా మొగ్గు దొరకదా అయినా ఆడి దొరుకుతుందా చదువు మాట మాట్లాడితే బరోబరి మాట్లాడు దొంగతో చెప్పు పెట్టుకు వచ్చాను వాడు నువ్వు నడుపుకోని వాడు నాకు తెలియదు అది కాను వాడు నాకు తెలియదు ఎంత వచ్చినా నేను సాగదీస్తా సంసారాన్ని పోయ్యా ఎందుకో రావు బాబా కులాన కులసాగే మగవా నా భార్య ఒక్క మాట ఉన్నది బామా ఈ పట్టణేల రాజు పౌడంపు రాజు భార్య ముత్యాల గని ఆయన కింద నేను కొలువు చేసేటోన్ని ఈయనకి 12 రోజుల పొత్తు అవుతుంది రాజు పౌడంపు మా రాజు చచ్చిపోయింది ముత్యాల గన్ని కూడా చనిపోయింది ఇద్దరాలు మొగలు చనిపోగా 5 ఏళ్ల కొడుకు వరాల రాజు నా చేతిలో పెట్టిర్రు ఆ బిడ్డను మాత్రం అనగా పసిగుడ్డును మాత్రం అనగా అటువంటి 12 రోజుల పిల్లలు తీసి నా చేతిలో పెడితే మరి నెల రోజుల పిల్లలు తీసి నా చేతిలో పెడితే మామా నేను ఆడోళ్ళ చేతుల అర్థం తాగేది మొగోళ్ళ చేతుల పిల్లలు దక్కరని నీ చేతిలో పెడదామని వచ్చిన బామా చేతుల పట్టు సాదుకుంటే పుణ్యము చంపుకుంటే బాబమే బామా రాజు బిడ్డ దురసాని బిడ్డని తీసుకొస్తాను నీ చేతిలో పెడతాను సాదుకుంటే పుణ్యం మనకు చంపుకుంటే పాపం మనకే అంటున్నావు పిల్లగాళ్ళు నువ్వు మరి ఎంతైనా కానీ చూడా నువ్వు కూడా నేను కొడతా చంద్రుడా నువ్వు కూడా నేను కొడతాను అన్నట్టుగా 66 అష్టరేఖలతోటి 33 చంద్రరేఖలతోటి శుక్లపక్షము నాటి చంద్ర బింబము వేరు వెలిగిపోతుంది ఆడిపిల్ల మరి ఏనాడు కన్న తల్లి ఆ తల్లి చంద్రాల దేవి ఆ ముత్యాల కన్న బిడ్డ చంద్రాల దేవిని తీసి మీరు వీరలచ్చవ చేతులు పెట్టంగా నాదా మనం దాదుకుడేనా కాడికెళ్ళి నువ్వు అన్న పిల్లలు ఎక్కడన్నా సాదుకోవాలి నీ కడుపులో పుట్టకున్నా కన్న ప్రేమల కన్నా సాదుకున్న భ్రమలు పెద్దయి ఇక నీ కడుపులో పుట్టినట్టే ఈ బిడ్డను సాదుకో ఎంత పని చేస్తావు అయ్యా ఇప్పుడు తీసుకొచ్చి నా చేతుల్లో పెడితే నేను వచ్చి ఆయిట్కి కొడుకున్నా నా బిడ్డ నాకు అన్నాం అనుకున్నా తెలుసా ఆయిటి ముందర అంటారే వాడన్నా ఆయిటి ముందర పత్తిత్తులు పెట్టుడు ఉంటది మక్కిత్తులు పెట్టుడు ఉంటది నారు రోజులు నాట్లేసులు సర్వం రకరకాల పనులు ఆయిటి ముందర ఉంటాయి ఆయిటి ముందర అంటే అయినా కాడాది కాకముందు కాడాది 2 ఏళ్ళు వాడాల్సి నీకెరికేనా సప్రీ ఎవరు నవ్వుతలేరు పని దొంగ ఉండేది ఇగో 2 ఏళ్ళు వాడాల్సి ఇంటికాడ నీకు ఎదురం కావాలి నీకేమన్నా ఎరికేనా ఇగో ఒక్క ముచ్చట ఏం ముచ్చట తీసినావు నా చేతులు పెట్టినావు కదా నేను ఆయిటి మునంగా గానా చలికాలంలో గానా నేను ఎండాకాలంలో గానా నేను ఏ కాలంలో గానా మనకు హద్దు
నువ్వు ఇక పో ఇక్కడ రాకవో ఎక్కడికి ఈ మనకొండూరు రాకవో మానకొండూరు పోయి ఏం చేయాలి అక్కడ కేంపు పడ్డదట ఏం కేంపు? పిల్లగాళ్ళు కాకుండా ఆఫీసాలు కాకుండా పోయి చేయించుకోవచ్చు ఏం అసలు లాభమేనయ్యా మనకు లాభమే నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే మంచిగా నీకో దోతి నీకో కంగి ఓ సైకిల్ నాకు ఒక మిడ్డి ఇస్తారట 1000 కూడా బాగా ఇస్తారట పో నీకు మీట్ వేసుకుంటే నీకు షెడ్ వేసుకునే రేవే లేపా రాంగ వర్కరా 85 నెంబరు అక్కడ వర్కరా పర్వాలేదు ఇక అట కొట్టి మాత్రం ఈ కాడికి వెళ్ళి పిల్లగాళ్ళు నీ కడుపులో ఉంటే కన్న కొడుకోవాలి వీడియో దాదుకో రాజు చచ్చిపోయి కాబట్టి నేను పోతాను కచేరి ఆగు మసక్ కదనవే పొరంలో తింటూ నా చేతిలో పెట్టుకుని మోతాను ఆయన కాడ ఆగుతలేకపోతే నీ దినాలు గాను ఇక కిందికే మమ్మీ చూడు ఇక కిందికే నీ ఎగిరితాం కాడు కానీ ఎగిరితాం మీద మన్ను అయ్యా నువ్వు అనగాళ్ళ ముచ్చడం చెప్పు ఇప్పుడు నేను ఈ బిడ్డను చదువుకుంటే కదా చదువుకో ఈ బిడ్డ ఇప్పుడు మనకు పుట్టినట్టుగానే కదా నీకు ఉట్టేనే సొంతం సొంతం నీదే అనుకో ఇక సొంతం నా బిడ్డే ఈ పిట్ట అనుకోపో ఓ ఇక రాగు మరి ఎడుగు నాదా స్వచ్ఛ 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 నేను పసినిల్ల తల్లి ఉన్నావు రాదా బాలంతరాలు ఉన్నావు నాదో చెవుల గాలి ఊడదొర్ర వచ్చనా తరాకు తరామానా గట్టరాదో నువ్వు ఇప్పుడు పసిగిల్ల తల్లి ఎప్పుడైనావు నీకు పచ్చి బాలంతం ఎప్పుడైనావు నీకు ముక్కుల్లో దూరి నువ్వే అంటే కదా నాకు వచ్చాటే నువ్వే దాచుకోవాలి నువ్వే పెంచుకోవాలి నువ్వే అంటే కదా నువ్వు అన్నావే కానుకుంటే లేదా నువ్వు అన్నవా ఏం పెంచు లేదా నువ్వు అన్నవా సాదుకోపోరా గాడి నువ్వే పెంచుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు తలకు తలమాల కట్టు నువ్వు పసిగిల్ల తల్లి కానే కడతావా సాదుకుంటావా ఆదుకునే బదులు ఇక కట్టిందే ఉత్తమ ఎట్లయితే గట్టాయే ఏమన్నా గాని ఏమన్నా గాని తలకు తలమాల కట్టదాను ఎన్నడు నేను ఏ పేరంటాల కాడి ఓపోతిని పసిదిల్ల తల్లుల దగ్గర ఓపోతిని తలకు తలం అది ఎట్లా కట్టుడో నాకు తెలియదు ఎట్లయితే గట్టాయ తలకు తలమాల ఒక్క దొంగ కొట్టుకు ముచ్చి కట్టినట్టుగా మెడకు లెక్క పీడకం పెట్టినట్టుగా నాదా నా తలకు ముక్కుకు మూతికి ఏం కనబడకుండా నాకు తలమాల కడతావా కట్టలేనా తలమాల కట్టుడు మంచిగా కట్టదా స్టైల్గా ఇట్లా కట్టాలి నేను నా పిల్లం పచ్చి బాలంతున్నట్టే ఉంది పోయ్యా ఓ పొయ్యి మీద నీళ్ళు పెట్టుకో ఏంది? పొయ్యి మీద నీ అక్క పొడితే పొక్కేవాడు గాయించోడు ఏమనుకుంటారు నేను నీళ్ళు పెడతానే నీళ్ళు పెట్టుడు ఒక్కటే కాదు కొబ్బర నీళ్లు పొయ్యి మీద పెట్టి అలా ఆయిలాకు తక్కరాకు నీలగిరాకు 3 తీర్ల ఆకులు అలా పెట్టు ఇంకా పిచ్చాలు పెడితే పిచ్చి వేసిపోదు కూడా ఎందుకే ఆకులన్నీ ఎందుకే పసిపిల్ల తల్లిని కాదా అరే నీకు పచ్చేడి చేసింది పసిపిల్ల తల్లిని అంటే మాట అంటాడు అరే నువ్వు ఎప్పుడు పసిపిల్ల తల్లి అయినవే నువ్వు చక్కగా పోయి అది పెట్టుకో గోసగా ఉన్నది అయితే పెట్టింది పెట్టినావా నీళ్ళు ఆగినాయా ఆగినాయి ఆ బాత్రూమ్ కూడా మీద ఒకటి లంగా ఒకటి జాకెట్ ఒకటి చీరే అయినా చీర కట్టుకోవద్దు నైట్ డ్రెస్ ఉన్నది నైట్ డ్రెస్ కొంచెం గోడ మీద వేసి రాపో నేను బతిమోయద్దు నేను బతిమోస్తే ఎట్ట పాడైతుంది చీర కూడా పడుతుంది చూడు అరే వేసినానే చేసినావా అయ్యా నేను తానం కూడా చేసిన చేసినగా ఇంట్లోకి వస్తా ఇంట్లోకి వస్తా కానీ అరుగు మీద మంచమే అక్క బ్యాంక్ అమ్ముడి నేను ఆడడానికి మాత్రం వేసుకోలే కదా నీ అక్క చూస్తలేనా వీడు సాయంత్రం 5 గంటలు తీరే టైం మీద వచ్చిండు వచ్చి కూర్చున్న కూర్చొని కూర్చొని పిల్లలకి మంచం వేయరా నాలుగు మంచాన్ని తీసుకొచ్చి ఈయనకి వేసిన మంచం ఇంటికాడ చూడు అక్కడ ఇంటికాడ ఇక్కడ చెప్పాను నిన్ను అది నువ్వు ఆడలోకి వేయమని ఎత్తే మొగోళ్ళకి ఎత్తావు ఆడవాళ్ళకి ఎక్కువగా మంచం వేసిన పోయా మంచం వేసినావా ఎగిరిత పడక మంచం 4 కోళ్ళు ఉంటాయి 4 కోళ్ళు కోడికి ఒక కటోర తెచ్చి కటోర కింద నీళ్ళు పోయి మరి కాదా శివలకి నాకు చెప్తాను వినొస్తలేదా
నీకేంది గట్లే శివలు పశువుల తల్లిన అయితే ఎట్లుంటదయ్యా అద్దు ఆశపడు ఇప్పుడు అన్నావే అన్నవా సాల్కో ఏమనంటే సాలుకోపో ఏం పెట్టిన